హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదండి, నేను ఒక చిన్న స్టేషనరీ బాక్స్ రెడీ చేస్తాను మా పాప కోసము. ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చిందండి. వీటి కోసం నేను ఎక్స్ట్రా డబ్బులు ఏం పెట్టలేదు, మా ఇంట్లో వేస్ట్గా ఉన్నాయన్నమాట ఈ బాక్సులన్నీ. చిన్నపిల్లలకి మల్టీవిటమిన్ సిరప్స్, జింకో వీటివి కొన్నప్పుడు చక్కగా ఇలాంటి స్టాండర్డ్ బాక్స్లో వాళ్ళు మనకి ఇస్తారు కదా, చూడడానికి చాలా బాగున్నాయండి. గట్టిగా చక్కగా పడేయాలి అనిపించలేదు. సో వీటిని ఉపయోగించి చక్కగా ఏదైనా ఉపయోగపడే వస్తువు ఒకటి చేద్దాము అనుకున్నాను. వీటిని చక్కగా 4ని ఈక్వల్ సైజులో కట్ చేసుకొని సమానంగా ఈ గ్లూ గన్తో చక్కగా అంటించుకోవాలి. మిడిల్లో ఎక్కడైనా ఊడిపోతున్నట్టు అనిపించినా కూడా చక్కగా అంటించుకోవచ్చు అండి. ఇవి చూడడానికి చక్కగా షైనింగ్గా ఉంటాయి, అలానే అతుక్కోవన్నమాట. సో కాబట్టి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉందో ఆ ప్లేస్ చూసి మనము అంటించాలి. మనం ఏమైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ షీట్స్ బాక్స్లోనే వస్తాయి కాబట్టి మాకైతే ఇవి కూడా ఇంట్లోనే ఉన్నాయండి. వీటి కోసం దీనికోసం నేను ఎక్కడి నుంచి మనీ కూడా ఖర్చు పెట్టుకోలేదు, చక్కగా ఇంట్లో ఉన్న వాటి వస్తువులు ఇవన్నీ. ఈ కార్డ్బోర్డ్ షీట్స్తో బాక్స్లకి చక్కగా కింద భాగంలో బేస్ లాగా అరేంజ్ చేయడం కోసం నేను ఇవి స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని అవి కూడా కొంచెం స్టాండర్డ్గా ఉండేలాగా ఒక 2 అట్ట ముక్కలు చక్కగా ఇలా అంటించానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి బాక్సులు చూడడానికి బాగుంటాయి, చక్కగా స్టాండర్డ్గా కూడా ఉంటాయండి. సో ఇలా అయితే బేస్ అరేంజ్ చేశాను. కొంచెం ఎక్కువ రోజులు మంచిగా స్టాండర్డ్గా వాడుకోవాలి అని అంటే ఇలా ప్లాస్టర్ వేసామంటే ఇంకా అసలు అది కదలదు, మనం వాడినంతకాలం చక్కగా గట్టిగా ఉంటుంది. దానికోసం ఇలా ప్లాస్టర్ వేశాను. చూడండి, ఈ బాక్స్ అయితే రెడీ అయిపోయింది నీట్గా. ఇప్పుడు కలర్ ఒకటి అప్లై చేసుకుందాము. ఇప్పుడు అవి అలానే ఉంచామంటే పేర్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, సో అలా కాకుండా నీట్గా ఒక కలర్ అనేది అప్లై చేస్తే చూడడానికి కూడా బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఈ క్రింద నేను ఇందాక ప్లాస్టర్ అంటించాను కదండి, సో అది ఉండటం వల్ల అక్కడ మనం అప్లై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. దానికోసం నేను వేరే అరేంజ్మెంట్ కూడా చేసుకున్నానులేండి. చూడండి, ఇందాక లైన్స్ డ్రా చేసుకున్నాను కదా కార్డ్బోర్డ్ షీట్స్ నుంచి స్క్వేర్ షేప్ మరలా వేరే తీసుకున్నాను. కొంచెం గట్టిగా ఉండడం కోసం ఎక్కువ నేను ప్లాస్టర్ కూడా యూజ్ చేస్తానండి. ఈ థింగ్స్ అన్నీ మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవేనండి, మనం బయట నుంచి ఎక్స్ట్రా ఏమీ తెచ్చుకోబడలేదు. సో క్లాత్తో అనమాట, మా పాప డ్రెస్ది, అది పాత డ్రెస్ ఒకటి ఉంటే కానీ క్లాత్ మాత్రం లోపల చక్కగా షైనింగ్గా చాలా బాగుంది. సో దాన్ని నేను ఉపయోగించుకున్నాను. ఇక్కడ చేసింది ఏంటి అని అంటే నేను గ్లూ గన్తో అంటించకుండా ఇక్కడ ఉన్నటువంటి దీంతో అంటించానండి. దానివల్ల పైన లైన్స్ ఇలా పడ్డాయి. పేపర్ తీసుకొని అలా రౌండ్ షేప్లో అరేంజ్ చేశాను. సో పై మూత అయితే రెడీ అయిపోయింది. ఆ బ్లాక్ కలర్ అలానే ఉంటే చూడడానికి ఏదోలా ఉంది కదా, సో దాని మీద ఏదైనా డిజైన్ వేసుకుంటే బాగుంటుందని ఇలా ట్రై చేశానండి. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. వీడియోలో ఎంత టైం పట్టింది కానీ చేయడానికైతే నాకు 2 days పట్టిందండి. ఇది అప్లై చేయడం, కాసేపు ఆరపెట్టుకోవడం, మరలా వేరే కలర్ అప్లై చేయడం, సో టైం టేకింగే. బట్ ఏంటంటే ఉపయోగకరమైనటువంటి ఒక వస్తువు అనేది రెడీ చేసుకున్నాను కాబట్టి షేర్ చేస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ కలర్స్ అన్నీ మా పాప వాళ్ళకి స్కూల్కి వాడుకోవడం కోసం కొన్నవి, నాకు ఈ విధంగా ఉపయోగపడేయండి. ఒక్కొక్క ఫ్లవర్కి చక్కగా ఒక్కొక్క కలర్ అప్లై చేశాను. ఈ స్టేషనరీ బాక్సులు మనం బయట కొనాలంటే కొంచెం కాస్ట్ అవుతుంది కదండి, సో అలా కాకుండా చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ఈ అట్ట బాక్సులు ఉపయోగించుకొని మనము బాక్స్ని చక్కగా రెడీ చేసుకున్నామంటే కొంచెం గట్టిగా ఎన్ని రోజులైనా చక్కగా వాడుకోవచ్చు.
ఫైనల్లీ స్టేషనరీ బాక్స్ రెడీ అయిపోయిందండి. సో మా పాపకి సంబంధించినటువంటి ఎరేజర్స్, పెన్సిల్, పెన్నులు, స్కెచెస్, కలర్ పెన్స్, అలానే స్టాప్లర్, వాటికి సంబంధించిన పెన్స్, పెన్సిల్ ఇవన్నీ అనమాట. తనకు ఉపయోగపడేవన్నీ చక్కగా దీంట్లో అరేంజ్ చేశాను. మా పాపకి బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.